Please don't skip it. It is an awareness video for all the girls who are staying in Vizag and near Vizag. So please don't skip it. ఆ రోజు April 3rd గుడ్ ఫ్రైడే రోజు అనమాట. నేను బయటికి వెళ్ళాను. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి ఎన్ఐడి బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్నాను. నేను ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటది కదా, అక్కడ బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. ఎన్ఐడిలో వెయిట్ చేస్తుంటే ఎప్పుడు అక్కడ ఒక మరుగుజ్జులాగా అడుక్కుంటూ ఉంటారనమాట. అతను ఇచ్చేసినా కూడా అలా అటు ఇటు వెనకాదలే తిరుగుతా ఫాలో అవుతా హెరాస్ చేస్తూ ఉంటాడు. అతని మీద 2 సార్లు అరిచేశాను. ఆ తర్వాత కాసేపటికి అతను వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వేరే అంకుల్ వచ్చారు. అతను పొలిటీషియన్ అంటే మాట్లాడుతున్నాను, ఇక్కడ బస్సెస్ ఆపట్లేదు, వేరేనా లెటర్స్ పెట్టొచ్చు కదా అనేసి మాట్లాడుతున్నాను. అప్పటికే 7-8 బస్సెస్ ఖాళీగా ఉన్నా కూడా ఆపకుండా వెళ్ళిపోయారనమాట. దాని గురించి మాట్లాడుతా ఉన్నాను. ఈ లోపు వేరే అతను వచ్చాడు. అతను ఎవరంటే అదిగో మధ్యలో కూర్చున్నాడు కదా బ్యాగ్ పట్టుకొని, అతనే అనమాట. గుట్కా తింటూ క్రింజ్ బిహేవియర్తో అట్లా అటు ఇటు తిరుగుతా చండాలంగా బిహేవ్ చేస్తున్నాడు. పొలిటీషియన్ అంకుల్తో మాట్లాడుతున్నాను. ఈలోపు నేను ఎక్కడైనా కూడా బస్సెస్ ఆపట్లేదు, సరిగ్గా ఏదో ఒకటి చేయాలి అనేసి. అతనేమో బస్సెస్ ఆపుతూ అక్కడే రోడ్డు మీద నించున్నారు. నేనేమో బస్ స్టాప్లో కూర్చుని అతనితో మాట్లాడుతున్నాను అనమాట. ఆపట్లేదు, ఇట్లా లేట్ అవుతుంది అనేసి, అన్ని చోట్ల లే అవుతుంది అనేసి ఏదో మాట్లాడుతూ ఉన్నాను. ఈలోపు అతను వెనకాతలకి వెళ్ళి ఇతను నించుని డిఫరెంట్ హ్యాండ్ జెస్చర్స్, డెరిగేటరీ బాడీ లాంగ్వేజ్తో చాలా అసభ్యంగా సైగలు చేస్తూ ఉన్నాడు అనమాట. నాకు ఆ టైంలో బ్లాంక్ అయిపోయాను. నాకేం చాలా అర్థం కాలేదు. దట్టు నాది ట్యాబ్ కాబట్టి బ్యాగ్లో ఉన్నది, బరువుగా ఉంటుంది కదా. సో నేను ఇప్పుడు బ్యాగ్లో పెడతాను, నేను చేతిలో క్యారీ చేయను. అయితే క్యాప్చర్ చేయడానికి నా దగ్గర ప్రూఫ్కి అతను ఏం చేశాడో నా దగ్గర వీడియో లేదు. అండ్ నేను సీరియస్ అయ్యి అతని దగ్గరికి వెళ్ళేసరికి అతనేమో బస్ ఎక్కి వెళ్ళిపోయాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే, అతను ఇవన్నీ చేస్తున్నప్పుడు అక్కడ మిగతా కొంతమంది 30+ అబ్బాయి ఏజ్లో 30+ ఉన్న అబ్బాయిలు ఎవరో ఉన్నారు. వాళ్ళేమో దే వర్ లాఫింగ్ సో హార్డ్ దట్ ఐ కుడ్ నాట్ డైజెస్ట్. నేను వదిలేసేదాన్నేమో కానీ అసలు ఇతనేమో ధైర్యంగా ఇలా బిహేవ్ చేస్తున్నాడు మిట్ట మధ్యాహ్నం ఫుల్ డే లైట్లో. ఇక్కడ మిగతా వాళ్ళేమో ఆ అబ్బాయిలు అదేదో జోక్ లాగా గట్టిగా నవ్వుతున్నారు. నేను దాన్ని అస్సలు తీసుకోలేకపోయాను. నేను సీరియస్ అయ్యి నించుని వెళ్తున్నప్పుడు అతని దగ్గరికి, అతను రన్నింగ్లో 6 28 ఏదో బస్సు వస్తే వెనక 2 రన్నింగ్లో ఎక్కేసి వెళ్ళిపోతే నాకు అసలు చాలా హెల్ప్లెస్ ఫీల్ అయ్యాను అనమాట. ఐ ఫెల్ట్ సో హెల్ప్లెస్. అరే ఏంటిది, నేనేం చేశాను? పున్న డ్రెస్సింగ్ సెన్స్ బాగాలేదా అంటే ఫుల్లీ కవర్డ్ ఉన్నాను నేను, అనార్కలి వేసుకొని అండ్ స్కార్ఫ్ కూడా కట్టుకొని ఉన్నాను అనమాట. ఇంకా ఫ్రస్ట్రేషన్లో నేను వేరే బస్ ఎక్కి అవతల వైపు వెళ్ళిపోయి దిగిపోయాను అనమాట. ఎన్ఏడి రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉంటుంది కదా, ఆ బస్ స్టాప్లో దిగేసి ఐ వాజ్ లిటరల్లీ ప్రేయింగ్ టు గాడ్, ప్లీజ్ ఎలాగైనా నేను ఎక్కిన బస్సులో నాకు కనిపించాలి, ఇప్పుడు కాకపోయినా 1 వీక్లో అన్నా అతను నాకు కనిపించాలి దేవుడా, ప్లీజ్ నేను అసలు అతను అలా వదిలేయకూడదు అనేసి చాలా కోపము, ఉక్రోషము, అన్ని బాధ ఫీలింగ్స్ అన్నీ వచ్చాయన్నమాట ఒకేసారి. అయితే నేను బస్ వచ్చింది, ఎక్కి మామూలుగా వెనక్కి చూశాను అంతే. ఆ వెనక సీట్లో అతను కూర్చుని అట్లా ఉన్నాడు. నిజంగానే దేవుడు నా ప్రేయర్ వినేశాడు, అందుకే నాకు ఇప్పుడు ఇతను కనిపించాడు, థ్యాంక్ గాడ్ అనుకొని నేను వెంటనే ఇంక ఇదే అవకాశం అని చెప్పి ట్యాబ్ తీసి రికార్డ్ చేసి 112 కాల్ చేసి కంప్లైంట్ ఇస్తే అతను వెంటనే రెస్పాండ్ అయ్యారు. పోలీసు రెస్పాండ్ అయ్యి ఇట్లా అయ్యిందండి, ఎన్ఐడి బస్ స్టాప్లో ఇలాగ అయ్యింది నాకు, ఇప్పుడు లక్కీగా అతను నాకు బస్లోనే ఉన్నాడు, నాకు కనిపించాడు, అతను వీడియో తీశాను నేను అనేసి చెప్తే, అవునా ఒకసారి కండక్టర్కి ఇవ్వమ్మా అనేసి అన్నారు. కండక్టర్ ఏమో నేను తీసుకోనని 5-6 టైమ్స్ హార్ష్గా అరిచేశాడు. ఇతనేమో ఇమ్మంటున్నారు ఆ పోలీస్ అతను తీసుకొని అంటున్నారు అందరి ముందు. అతనేమో నీకేం రిక్వెస్ట్ ఉంటే డ్రైవర్ దగ్గరికి డ్రైవర్తో మాట్లాడెళ్ళి అంటే నేను సరే అని ఫ్రంట్కి వెళ్ళాను. అతనికి ఇస్తేనేమో అతనేమో ఏమైందమ్మా అంటే ఇలా అయ్యింది, అతను ఇప్పుడు ఈ బస్లోనే అన్నాడు, నేను ఇట్లా పోలీస్కి కాల్ చేస్తే అతనేమో మీకు ఇమ్మంటున్నారు అనేసి చెప్తే అతను బస్సు ఆపమన్నారంట. ఇతను బస్సు ఆపేశారు. ప్లస్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి పంపించమంటేనేమో ఆల్రెడీ గోపాలపట్నం పోలీస్ స్టేషన్ దాటిపోయామండి అంటే, అవునా అయితే నెక్స్ట్ పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఆపండి, అతను ఎక్కడ పారిపోకుండా చూసుకోండి అని డ్రైవర్కి చెప్పారు. డ్రైవర్ కూడా మంచిగానే రెస్పాండ్ అయ్యారు, చాలా పొలైట్గా. ఆ తర్వాత కండక్టర్కి ఫోన్ ఇచ్చినట్టున్నారు. అతను మాట్లాడేసి నాకు నా ట్యాబ్ ఇచ్చారు.
ఇచ్చిన తర్వాత నేను మాట్లాడేశాను. అతను ఏమన్నారంటే, నీకు కాల్స్ వస్తుంటే నువ్వు మాట్లాడుతుండు, నువ్వేం భయపడకు, పెందుర్తి పోలీస్ స్టేషన్ అండి, నీకు కాల్ వస్తుంది, అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయు, అక్కడ ఆపుతారు ఇతను బస్ డ్రైవరు, నువ్వు అక్కడ దిగేసి కంప్లైంట్ ఇవ్వు అనేసి అంటే ఓకే అనుకున్నాను నేను. కండక్టర్ ఏమో, నువ్వు అసలు నా మీద ఏం చెప్పు, అతను నన్ను అన్ని తిట్లు తిట్టారు అనేసి ఫుల్ అసలు ట్విస్ట్ చేసేసి నేను ఏం అనకపోయినా నా మీద అరిచేస్తూ మాట్లాడుతున్నారు అనమాట. చాలా క్రిటిసైజ్ చేస్తూ. నేను మీ గురించి ఏమీ చెప్పలేదు, మీరు ఫోన్ తీసుకోవట్లేదని చెప్పాను అంతే తప్ప, ఇంకా అంతకు మించి మీరు ఏదో చేస్తారు, మీరు ఏదో అన్నారని మాత్రం నేను ఏమీ చెప్పలేదు, మీరు ఎందుకు అరుస్తున్నారు ఇప్పుడు అనేసి అంటే, సర్లే ఇప్పుడు అతను ఈ బస్సులో ఉన్నాడా అంటే ఉన్నాడు అన్నాను. దానికి సీన్ క్రియేట్ చేసేసి ఎక్కడున్నాడో చూపి అది అనేసి వెనక్కి తీసుకుని వెళ్ళేసరికి అతనేనండి అని చూపిస్తేమో, ఇతనా ముసలోడమ్మా, అమాయకుడమ్మా, మోగోడమ్మా, చెయ్యలేదమ్మా అతనికి అనేసి చాలా సింపతి క్రియేట్ చేసి మిగతా ఉన్న బస్సులో ఉన్న ప్యాసింజర్స్ అందరితోటి అలా గట్టిగా అట్లా చెప్తున్నాడు సింపతి క్రియేట్ చేస్తూ. నాకు నా రియాలిటీనే క్వశ్చన్ చేస్తున్నారు అతను. నాకు అసలు బుర్ర పనిచేయలేదు, ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు అప్పుడు. ఆ కండక్టర్ అలా సింపతి క్రియేట్ చేస్తూ అరుస్తా అన్నప్పుడేమో నాయుడు తోట దాటేసాము. ఆ టైంలో అతను రన్నింగ్లో ఉండి దూకేశాడు అనమాట. అప్పుడు వీళ్ళందరూ కూడా అతను నిజంగానే హ్యాండిక్యాప్డ్ అయితే రన్నింగ్లో ఉండి అతను ఎలా దూకేస్తాడు, ఏ తప్పు చేయకపోతే బస్సులోనే కూర్చోవచ్చు కదా అని క్వశ్చన్ చేశారు. అయిపోయింది, అతను నా సనుక్కున్నారు. ఆ తర్వాత ఇక్కడ ఎందుకమ్మా ఫ్రంట్కి వచ్చేసి అని చెప్పేసి ఫ్రంట్ని కూర్చోబెట్టారు అనమాట. కూర్చున్నాను. పెందుర్తి దగ్గరకు వస్తున్నప్పుడు నేను లేచి అంకుల్ ఆపుతా అన్నారు కదా, ఆ డ్రైవరే అడిగారు ముందే, ఆపలమ్మా పోలీస్ స్టేషన్ దగ్గర అంటే ఆపండి అంకుల్ అన్న. అంటే ఎందుకురా అనేసి అతని మీద అరుస్తూ, ఎందుకమ్మా మనకి ఇవన్నీ అవసరమా, వాళ్ళేం చేస్తారమ్మా అనేసి చాలా ట్రై చేశారు నేను బస్ దిగి కంప్లైంట్ ఇవ్వనివ్వకుండా చేద్దామని. బట్ నేను ఆపండి అంకుల్ అనేసి నేనే దిగిపోయాను అనమాట. దిగేసి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళంతా మంచిగానే రిసీవ్ చేసుకున్నారు. కంప్లైంట్ రాశాను. ఆ తర్వాత అది ఎక్కడ అయింది అనేసి అంటే, ఇక్కడ ఎన్ఏడి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అని చెప్పేసరికి, అవునా మీరు ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళండి అంటే అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళాక వాళ్ళు కూడా బస్ నెంబర్ ఏంటమ్మా అని అడిగేసి, బస్ నెంబర్ వచ్చేసి AP 310400, 300C ఆర్డినరీ అనుకుంటా, సారీ 300S CO సరిగ్గా గుర్తులేదు. అక్కడ కంప్లైంట్తో పాటు అది స్టాంపుల్ చేసుకున్నారు బస్ టికెట్. ఇదంతా అక్కడ ఎస్ఐవిని కాసేపు వెయిట్ చేయండి అమ్మా, ఒక 5 minutes ఒక కానిస్టేబుల్ వస్తారు, ఎక్కడైంది కాస్త ఆ బస్ స్టాప్ చూపించండి అన్నారు. అప్పటికి ఇంకా డార్క్ అయిపోతుంది, ఈవినింగ్ అయిపోయింది, ఇంకా చీకటి పడిపోతుంది, నేను ఇంకా దూరం వెళ్ళాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే, సరే మీరు వెళ్ళండి మేము ఫాలోఅప్ చేస్తామనేసి అతను చెప్పారు. మేము వెళ్ళిపోయామన్నమాట. ఇప్పుడు అతనేదో చేయలేదు అని కాదు కానీ పోలీసులు అయితే మంచిగా రెస్పాండ్ అయ్యారు. వెంటనే చాలా మంచిగా కాల్స్ చేస్తూనే ఉన్నారు నాకు. ఆ తర్వాత ఇక్కడ కండక్టర్ అయితే ఫుల్ సపోర్ట్ అనమాట అతనికి. మరి తనకి ఏమవుతారో నాకైతే తెలియదు కానీ చాలా ఫుల్ సపోర్ట్ చేస్తూ, అతను మూగోడమ్మా, ముసలోడమ్మా, చేయలేదమ్మా, మాటలు రావమ్మా అనేసి చాలా సింపతైజ్ చేశారు అక్కడ అందరికీ. అతనేమో నిజంగా ఈ తప్పు చేయకపోతే బస్సులో అండి ఎందుకు దూకేస్తాడు, రన్నింగ్ బస్సులో అండి. ఇప్పుడు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే నా వ్యూస్ కోసమో దేనికో కాదు కానీ, ఇక్కడ ఎన్ఏడిలో ఉన్న ఈ క్రీపీ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎక్స్పోజ్ చేయడం కోసం అంతే. అంటే అలా ప్రతిసారి సైలెంట్గా ఉండి భరించేదానికంటే వాళ్ళ మొహాలు తీసి పెట్టామనుకోండి, వాళ్ళు నాకు కాకపోతే రేపొద్దున మీకు అలా అవ్వకుండా ఉంటుంది కదా, మీరు జాగ్రత్త పడవచ్చు. ఓకే అతనే సో ఐడెంటిఫై చేసుకొని మీరు దూరంగా ఉంటారు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. వైజాగ్లో అండ్ నియర్ వైజాగ్ ఎవరైతే ఉండి ట్రావెల్ చేస్తున్నారో బీ రియలీ కేర్ఫుల్ విత్ దెమ్. అండ్ మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అవుతున్నాయంటే వెంటనే మీ చేతిలో ఫోన్ ఉంటుంది కదా, క్యాప్చర్ చేయండి. ఆ టైంకి నిజంగా బ్లాంక్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాదు, కానీ అట్లీస్ట్ వాళ్ళ ఫోటో, వాళ్ళ ముఖాన్ని వీడియో అన్న తీసి ఉంచుకుంటే ఇతను ఇలా చేశాడు అనేసి ఒకటి తెలుస్తుంది. అంటే కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఒక వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు ఉంటుంది ప్రూఫ్గా. అతను నిజంగా చేసిందే నా దగ్గర లేదు, అది CCTV ఫుటేజ్లో తీసుకుని ఫైల్ చేస్తామమ్మ కంప్లైంట్ అని చెప్పారు అతను. సో ఇది జరిగింది.
ఎన్ఏడిలో బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్న వాళ్ళైతే అక్కడ మరుగుజ్జులాగా ఉంటాడు కదా, అతను పొట్టిగా ఉండి మనీ అడుక్కుంటూ అంటాడు. అతనితో చాలా కేర్ఫుల్గా ఉండండి. చాలా అమాయకంగా నాకు ఏం తెలియదు అని ఎర్రోడ్లా బిహేవ్ చేస్తూ ఉంటాడు, కానీ నో, బట్ హీఈస్ నాట్ ఇన్నోసెంట్. బీ కేర్ఫుల్. అండ్ ఇలాంటి వాళ్ళు ఎవరైతే అన్నారో, ఎవరైతే ఇలా చేస్తున్నారో వీడియో తీసి క్యాప్చర్ చేసి ఇట్లా ఎక్స్పోజ్ చేసేసేయండి. సోషల్ మీడియాలో పెడితే ఎవరైనా చూసి ఓకే గుర్తుపట్టి నేను అతనితో జాగ్రత్త పడాలి. నేను అసలు ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వకూడదు. అలా నేను కావాలని ఐ కాంటాక్ట్ ఇచ్చానని కాదు, కానీ అట్లా స్టాక్ చేస్తూ ఉన్నాడు ఎప్పుడైనా నేను అది గమనించుకోలేదు. బట్ ఎప్పుడైతే అంకుల్తో మాట్లాడుతున్నప్పుడు అతను అంకుల్ వెనక్కి కావాలని వచ్చి అతను స్పాట్లైట్ తీసుకున్నాడు అనమాట. నీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. బీ కేర్ఫుల్. ఎక్స్పోజ్ ఆల్ ది క్రీపీ మెన్ అవుట్ దేర్. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో అందరికీ రీచ్ అయ్యేలా మంచిగా షేర్ చేయండి గైస్. మీకు కానీ అతని అడ్రస్ ఏమైనా తెలిస్తే కమెంట్స్లో షేర్ చేయండి, సో దట్ మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.